ఈ వీడియోలో నేను చూపించబోయే రెసిపీ వచ్చి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ అండి. ఈ రెసిపీ బ్రేక్ఫాస్ట్గా అయినా తీసుకోవచ్చు, ఈవినింగ్ టైంలో డిన్నర్గా అయినా తీసుకోవచ్చు, స్నాక్గా అయినా తీసుకోవచ్చు అండి. చాలా హెల్దీ అండ్ టేస్టీ అనమాట. ఇది ఒక వెజిటేబుల్తో చేస్తున్నాము. ఆ వెజిటేబుల్ ఏంటో కాదండి, స్వీట్ పొటాటో అనమాట. ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ స్వీట్ పొటాటో వాడుతున్నాను. మీ దగ్గర ఈ కలర్ కాకుండా ఇంకా మామూలుగా వేరే కలర్ ఉంటాయి కదండి, వైట్ కలరు, అవైనా తీసుకొని ఈ విధంగా చేసుకోవచ్చు అనమాట. ఏ స్వీట్ పొటాటోతో అయినా చేసుకోవచ్చు, లేకపోతే బంగాళదుంపతో అయినా చేసుకోవచ్చు. ఫస్ట్ స్వీట్ పొటాటోని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని స్టీమ్లో ఉడికించుకోవాలండి. ఇలా స్టీమ్లో ఉడికించుకుంటే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. నెక్స్ట్ వచ్చి ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ముందుగా ఉడికించుకున్న స్వీట్ పొటాటోని అయితే చల్లారిన తర్వాత ఈ విధంగా పైన తొక్కంతా తీసేసుకొని ఒక బౌల్లో వేసేసుకోవాలి. మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని బట్టి చిలకడ దుంప తీసుకోవాలి. ఆ చిలకడ దుంపలోనే ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, అలాగే కొంచెం సాల్టు, కొంచెం జీలకర్ర పొడి, కొంచెం ధనియాల పొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గోధుమ పిండిని తీసుకొని చపాతీ పిండిలాగా కలుపుకొని ఒక చిన్న ముద్ద తీసుకోవాలండి. చపాతీ సైజు ముద్ద తీసుకొని చపాతీలాగా రుద్దుకోవాలన్నమాట. మరి చపాతీకి రుద్దుకున్నట్టు కాకుండా కొంచెం పల్చగా రుద్దుకోవాలండి. ఇట్లా రుద్దుకున్న తర్వాత ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరొక చపాతీ ముద్దను తీసుకొని ఇంకొక చపాతీ రుద్దుకోవాలి. ఇది కూడా పలుచుగా రుద్దుకోవాలన్నమాట. ఈ విధంగా 2 చపాతీలు చేసుకున్న తర్వాత ఫస్ట్ చేసుకున్న చపాతీని తీసుకొని ఆ చపాతీ పైన ముందర ప్రిపేర్ చేసుకున్న స్వీట్ పొటాటోని అయితే స్ప్రెడ్ చేసుకోవాలి. ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా చపాతీ పైన స్ప్రెడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే స్టఫింగ్లా పెట్టుకొనైనా పరోటాలా అయినా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఏంటంటే కొంచెం టైం సేవ్ అవుతుంది. అది కాక 2 చపాతీలు ఒకేసారి ఫ్రై చేసుకుంటాం కాబట్టి తొందరగా కూడా అయిపోతుంది. నాకైతే ఈ ప్రాసెస్సే ఈజీగా అనిపించింది. అది కాక చపాతీ కూడా బాగా ఫ్రై అవుతుంది, టేస్టీగా కూడా అనిపించింది. అందుకని నేను ఈ ప్రాసెస్లోనే చేస్తాను స్వీట్ పొటాటోతో. ఇప్పుడు రెండో చపాతీని కూడా ఈ స్టఫింగ్ పైన ఇలా వేసేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల చపాతీలు అయితే విడిపోకుండా ఉంటాయన్నమాట. చూసారు కదండి, నేను వీడియోలో ప్రెస్ చేస్తున్నట్టు అంచులను అయితే ప్రెస్ చేయాలన్నమాట. ఇలా ప్రెస్ చేయడం వల్ల చపాతీలు విడిపోకుండా ఉంటాయి. అలాగే మనం పెట్టిన స్టఫింగ్ కూడా బయటికి రాకుండా ఉంటుంది. ఈ విధంగా చేసేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ వేడెక్కినాక ఈ చపాతీని కూడా వేసేసుకొని పైన కొంచెం ఆయిల్ వేసుకొని 2 వైపులా చపాతీలానే ఫ్రై చేసుకోవాలి. చూసారు కదండి, మంచి కలర్ వచ్చింది కదా. ఈ విధంగా 2 వైపులా ఫ్రై చేసుకుంటే చిలకడ దుంప చపాతీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఈవినింగ్ డిన్నర్కైనా చాలా బాగుంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఈ చపాతీలోకి ఇంకా కర్రీ ఏం అవసరం లేదండి. ఇలా ఒట్టిదైనా తినొచ్చు, లేకపోతే కొంచెం టమోటా కచప్ ఉంటే టమోటా కచప్తో అయినా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, ఈ విధంగా టమోటా కచప్తో అయినా తీసుకున్నా చాలా బాగుంటుందన్నమాట. ఇప్పుడు మీకు ఇంకో ప్రాసెస్ చూపిస్తాను. మామూలుగా చపాతీ చేసుకొని మధ్యలో స్టఫింగ్ ఇలా పెట్టుకొని చపాతీ రోల్ లాగా అయినా చేసుకొని ఈవినింగ్ స్నాక్ లాగా కానీ లంచ్ బాక్స్లోకైనా ఇలా రోల్స్ చేసి పెట్టేస్తే తినడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. అలాగే మనం చేయడానికి కూడా చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట. ఈ విధంగా అయినా చేసుకోవచ్చండి.
ఈ రెసిపీ కానీ మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.